నమస్కారం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. పాడి పరిశ్రమను వ్యాపార అవకాశంగా ఎంచుకుంటున్నారు నేటి తరం యువకులు. వ్యాపార పంథాలో పాల ఉత్పత్తిని ప్రారంభించిన వారు ఆశించిన లాభాలు పొందుతున్నారు. గేదెలు, ఆవుల పెంపకాన్ని లాభదాయకంగా మార్చుకుంటున్నారు. విదేశీ ఆవులను ఎంచుకునేవారు కొందరైతే దేశీ ఆవుల ద్వారా పాల ఉత్పత్తి చేస్తున్నవారు మరికొందరు. మరి కొత్తగా ప్రారంభించేవారు ఏ విధానంలో ముందుకు వెళ్ళాలి? ఆవులు మంచివా? గేదెలతో ముందుకు వెళ్తే మంచిదా? అందులోనూ దేశీ ఆవులను ఎంచుకుంటే మంచిదా? ఎన్ని పశువులతో ప్రారంభించాలి? ఎంత ఖర్చు అవుతుంది? వంటి విషయాలను మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు పశు వైద్యులు డాక్టర్ రమేష్ గారు. గడిచిన 10 ఏళ్లుగా ఇలాంటి అంశాలపైన తెలుగు రాష్ట్రాల అవగాహన కల్పిస్తున్నారు రమేష్ గారు. మరి రమేష్ గారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపించే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గత 10 ఏళ్లుగా కూడా మీరు దీనికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఈ పాడి పరిశ్రమను మొదలు పెట్టాలి అనుకునేటువంటి యువకులు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. మరి వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనం డైరీ ప్రారంభించడానికి మంచి అనుకూలమైన పరిసరాలు, ప్రాంతాలు ఉంటాయండి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు రోజు రోజుకు మనకు పాల డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఫస్ట్ ఉంది ఏది పాల ఉత్పత్తిలో. అయినప్పటికీ ఇంకా తలసరి లభ్యత అనేది చాలా తక్కువ ఉంది. మన రాష్ట్రంలో ఓన్లీ 326 గ్రాముల పాలు మాత్రమే వినియోగిస్తున్నారు. అదే వేరే రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో మనం పాలు సంపూర్ణ పోషకాహారం అనే విషయం మనందరికీ తెలుసు. అటువంటి సందర్భాల్లో మన పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మనకు పాలు ఎంతో అవసరం. పాలకు రాబోయే కాలంలో కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పుడు కూడా డిమాండ్ ఉన్న విషయం మనకు తెలుసు. మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టే వేరే రాష్ట్రాల నుంచి డైరీలు వచ్చి ఇక్కడ పాల అమ్మకం చేస్తున్నాయి. కాబట్టి ఔత్సాహికులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇప్పుడు ప్రస్తుతం పాడి పశువులు పెంచే రైతులు కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో పశువులు పెంచవచ్చు. తర్వాత డైరీ ఫారాలు ప్రారంభించవచ్చు అండి. అయితే కొత్తగా ఈ పాల ఉత్పత్తి ప్రారంభించాలనుకునే వాళ్ళకి మినిమం పెట్టుబడి ఎంత పెట్టాలంటారు? ఇప్పుడు జనరల్గా మన రైతు వారిగా అయితేనేమో 1-2 పశువులు పెంచే వాళ్ళు అదనంగా ఇంకో 2 పశువులు పాల సార ఎక్కువ ఉండే పశువులను పెంచుకోవడం మంచిదండి. తర్వాత కొత్తగా దీని మీదనే ఆధారపడి మీరు అన్నట్టు ఔత్సాహికులు దీని మీదనే ఆధారపడి నెలసరి కొంత ఆదాయం పొందాలనుకునే వాళ్ళు కనీసం 10 ఎనిమల్స్తో డైరీ ప్రారంభించడం మంచిది. దానికోసం ఒక 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతుందండి. పశువులు కానీ, షెడ్ కానీ, లోపల ఎక్విప్మెంట్ కానీ, చాఫ్ కట్టర్ కానీ, ఇటువంటి వాటన్నిటికీ 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే దాంట్లో మనం ఆవులు పెంచాలా, గేదెలు పెంచాలా అనేది నిర్ణయించుకొని మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి. అయితే 10 గేదెలతో కనుక మనం 15 లక్షలు పెట్టుబడి స్టార్ట్ చేస్తే కనీసం మనకు నెలకు ఒక 25,000 రూపాయలు తక్కువ కాకుండా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ ఉన్నారండి. హలో హలో, చిన్నబుజ్జి గారు, మీ సమస్య ఏంటో, మీ సందేహం ఏంటో అడగండి. మాట్లాడండి. డాక్టర్ గారండి లేకపోతే డాక్టర్ గారండి? డాక్టర్ గారండి, చెప్పండి మాస్టర్. హలో హలో సార్, ఇప్పుడు డైరీ ఫామ్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. బుజ్జి అండి, నా పేరు బుజ్జి. బుజ్జి గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి. డైరెక్ట్ మీరు ఫోన్ లోనే మాట్లాడండి, లేకపోతే మీ కాల్ కట్ అయిపోతుంది. ఫోన్ లో మాట్లాడుతున్నాయండి. చెప్పండి బుజ్జి గారు. ఇప్పుడు మనకి గేదెల ఫార్మ్ అయిందండి, ఆవుల ఫార్మ్ అయిందండి. ఇప్పుడు మన ప్రాంతంలో ఆవు పాలకు డిమాండ్ ఉంటేనేమో ఆవులు పెంచడం బెటర్ అండి. ఒకవేళ గేదె పాలకు డిమాండ్ బాగుందంటే గేదెలు పెంచడం బెటరు. జనరల్గా మన ఆంధ్ర ప్రాంతంలో, కోస్తా ప్రాంతంలో గేదెలు బాగుంటాయి. తర్వాత విజయనగరం లాంటి ఏరియాలో జెర్సీ ఆవుల పెంపకం బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆవుల పెంపకం బాగుంటుంది. అయితే ఏంటంటే ఎక్కడైనా ఆవులు గేదెలను పెంచవచ్చు, కానీ మనకు పాలకు డిమాండ్ ఏది ఉంది, పాల సేకరణ కేంద్రాలు ఉంటేనేమో మనకు ఆవులైనా గేదెలైనా పెంచవచ్చు. అటువంటిది లేదన్నప్పుడు గేదె పాలకు 365 రోజులు డిమాండ్ ఉంటుంది కాబట్టి గేదెలు పెంచడం బెటర్ అండి. అయితే సర్వసాధారణంగా మనం చెప్పుకుంటే గేదెలతో పోలిస్తే ఆవుల పెంపకం అనేది చాలా లాభదాయకం. మనకు తక్కువ సంఖ్యలో పశువులతో ఎక్కువ పాల దిగుబడి పొందవచ్చు, తక్కువ ఖర్చుతో తెచ్చుకోవచ్చు, ఎక్కువ ఈతలు మనం తీసుకోవచ్చు, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చివరిగా వచ్చేది
వాటి ద్వారా వచ్చే పాలకు డిమాండ్ ఏ విధంగా ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆవులు పెంచాలా గేదెలు పెంచాలా అనే విషయం మనం ఆలోచించాలని నిర్ణయం తీసుకోవాలి. అండ్ రమేష్ గారు, అదివరకు పాల ఉత్పత్తి అనగానే జెర్సీ వంటి విదేశీ జాతులను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దేశీయ జాతులకు సంబంధించి కూడా అంటే ఎంకరేజ్ చేయడం ఎక్కువైంది. అంటే దేశీ జాతుల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఇచ్చే ఆవులు ఏంటండి? ఇప్పుడు దేశీయ ఆవులు కూడా ఉన్నాయండి మన దగ్గర. ఇది మన ఒంగోలు జాతి ఆవు ఉంది, తర్వాత పుంగనూరు ఉంది మన రాష్ట్రంలో. తర్వాత అదేవిధంగా వేరే దగ్గర గిర్ ఎనిమల్స్ ఉన్నాయి, సహివాల్ ఉన్నాయి, తర్వాత వేరే చాలా రకరకాలు ఉన్నాయి. అయితే ఏంటంటే మనకి ఎక్కువగా సహివాలు తర్వాత గిర్ ఎనిమల్స్ పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. అయితే ఏది ఎక్కువ ఉన్నా ఏమున్నా కానీ మన కమర్షియల్ డైరీ ఫామ్ చేసినప్పుడు సంకరజాతి ఆవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు తలసరి పాల లభ్యత రావాలి, పెరుగుతున్న జనాభాకు అవసరంగా పెరగాలంటే పాల దిగుబడి గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆ పశువులు పెంచుతున్నారు. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు హలో, మాట్లాడండి, రమేష్ గారితో మాట్లాడండి. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాది చిన్న డౌట్ అండి. మాది ఫామ్ కాకుండా ఒడ్డు గేదెలు కొని వాటిని పెంచి వాటిని మళ్ళీ సేల్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను. అది ఎలా ఉంటుంది సార్? అంటే మేము పాలు తీసి పాలు అమ్మేలా కాకుండా ఓన్లీ ఒట్టు అదే గేదెలు చివుడికి వచ్చేస్తాయి, అదే పాలు ఆగిపోతాయి కదండి. అవునండి, అవును. ఆగిపోయిన వాటిని మేము కొని డైరీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మేము కొని వాటిని పెంచి చివుడుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల్లో ఒక నెలలో మేము అమ్మిలా. అవునండి, మీరు చెప్పిన విషయం అర్థమైంది. అయితే మీరు చేసే పని కొత్తదేం కాదు, చాలా మంది రైతులు ఈ కార్యక్రమం కూడా చేస్తున్నారు. అయితే ఏంటంటే కొన్ని పడ్డలు కట్టుగారికి వచ్చినవి తీసుకురావడం, వాటిని 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచి వాటిని కట్టించి చూడి వాటిని అమ్మడం. అంటే పాల ఉత్పత్తి, పాలు రోజు పిండాలనే టెన్షన్ లేకుండా ఓన్లీ పడ్డలు పేయలను తీసుకొచ్చి వాటిని కట్టించి ప్రెగ్నెంట్ వాటిని అమ్మి ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే ఏంటంటే కొంతమంది ఏమో సూడి గేదెలను కొంటున్నారు. అంటే లేత సూడి 2 నెలలు 3 నెలలు ఉన్న వాటిని సూడి పరీక్ష డాక్టర్తో చేయించి కట్టిన వాటిని తీసుకొని కూడా పెంచుతున్నారు. పెంచి 7 నెలలు 8 నెలల తర్వాత వీనే టైంకి అమ్ముతున్నారు. ఆ విధంగా మంచి లాభాలు తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే దీంట్లో పడ్డలు కానీ పెయ్యగలు కానీ సూడి పశువులు తీసుకొని మీరు పాల ఉత్పత్తి కాకుండా వాటిని ఈనే దశలో అమ్మాలనుకున్నప్పుడు మాత్రం మేపు ఖర్చు విషయంలో మీరు ఆలోచించాలండి. మనకు మేత ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు పచ్చిగడ్డి పుష్కలంగా లభిస్తేనేమో మేత ఖర్చు తక్కువ వచ్చి మనం అమ్మినప్పుడు లాభాలు ఎక్కువ వస్తాయి. లేదు మేము దానా మీద ఆధారపడతాం, దానా పెడతామంటే మాత్రం మనకు అమ్మేప్పుడు వచ్చే డబ్బు మనం లెక్కేస్తే మనకు ప్రాఫిటబిలిటీ అంత రాదు. కాబట్టి మీరు పుష్కలంగా పచ్చిగడ్డి ఉంది, మాకు నీళ్ళ సౌకర్యం ఉంది, 365 రోజులు పచ్చిగడ్డి అందిస్తామనే సౌకర్యాలు ఉన్నాయనుకుంటే అప్పుడు మీరు గేదె పడ్డలకు పోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు. హలో అనిల్ గారు చెప్పండి, మీ డౌట్ అడగండి. హలో మేడం. హలో చెప్పండి. అయితే సార్ మేము డైరీ ఫామ్ పెట్టాలనుకుంటాం. ఆవులు పెడితే బాగుంటుందా గేదెలు పెడితే బాగుంటుందా? ఎక్కడండి మీరు? కరీంనగర్. కరీంనగర్. ఆవులు పెట్టొచ్చండి. మీకు అక్కడ కరీంనగర్ మిల్క్ యూనియన్ ఉంది, తర్వాత విజయ డైరీ సెంటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. మీకు పాల మార్కెట్కు సమస్య లేదు కాబట్టి మీరు ఆవులు పెట్టవచ్చు. ఆవులలో మీరు సంకరజాతి హెచ్ఎఫ్ ఆవులు కానీ సంకరజాతి జెర్సీ ఆవులు కానీ కనీసం 15 లీటర్లు పైగా ఇచ్చే వాటిని కొనుక్కోవాలి. ఈనిన మొదటి 2 ఈతలై కొనాలి. ఈనిన 15 రోజులలోపు పెయ్య దూడ ఉన్న గేదె ఆవును కొనడం మంచిదండి. అయితే ఇందాక డిస్కస్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ సంకర జాతికి సంబంధించిన వాటిని ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వీరాంజనేయులు గారు ఉన్నారు గుంటూరు నుంచి. వీరాంజనేయులు గారు. హలో. హలో సార్, ఈ వెటర్నరీ పోస్టెస్ ఉన్నాయి సార్? వెటర్నరీ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫిలప్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా ఈ మధ్యన ఫిలప్ చేశారు. రాబోయే కాలంలో కూడా ఫిలప్ చేస్తారు. ఆ పోస్టులు ఉన్నాయి. దానికి వొకేషనల్ డైరీ తర్వాత డైరీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు అర్హులు. వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో కొంత ఓరల్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని 1 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అంటే శిక్షణ మీరు అపాయింట్మెంట్ కాగానే ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీరు గ్రామాల్లో హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. వెంకటేశ్వరరావు గారు. సార్
మీ డౌట్ అడగండి. సార్ రమేష్ గారు ఏం లేదు సార్, తగ్గించు. చెప్పండి. రమేష్ గారు, ఆ, డాక్టర్ గారు ఏం లేదు సార్, ఇప్పుడు మేము విశాఖపట్నం జిల్లా ఎంజాపురం నుంచి ఉన్నాం సార్. ఆ, అయితే ఆల్రెడీ మేము హెచ్ఎఫ్ ఆవుల్ని డైరీ ఫామ్ కింద పెడదామనేసి అనుకుంటున్నాం సార్. ఆ, అయితే అక్కడ మాలో క్రాప్ అది ఎక్కువగా ఉంది. ఆ. దాని మీద ఏంటంటే ఇప్పుడు మనకి ఏ రకమైన మేలుజాతి ఆవులు పెడితే బాగుంటుంది, ఆ ఏరియాకి ఏది సూట్ అవుతుందని చెప్తారండి. ఇప్పుడు మీ వైజాగ్లో కూడా హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయండి. మీ తుని దగ్గర డైరీ ఫామ్ ఉంది, వేరే దగ్గర కూడా ఆవులు పెంచుతున్నారు. హెచ్ఎఫ్ ఆవులు బాగానే ఉన్నాయి. అయితే విజయనగరము, శ్రీకాకుళం ఆ ఏరియాలో మాత్రం జెర్సీ ఆవులు ఉన్నాయి. మీకు హెచ్ఎఫ్ ఆవులు కొద్దిగా పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది, దాంట్లో వెన్న శాతం కొంచెం తక్కువ ఉంటుంది. అదే జెర్సీ ఆవుల్లో హెచ్ఎఫ్ ఆవులతో పోలిస్తే పాల దిగుబడి తక్కువ ఉంటుంది, కొద్దిగా వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. అయితే మీకు పాల దిగుబడి ఎక్కువ కావాలి కాబట్టి హెచ్ఎఫ్ ఆవులు పెట్టుకోవచ్చు. ఆవులు మనకు చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి, తర్వాత బెంగళూరులో దొరుకుతాయి, తర్వాత షిరిడి ఆ ఏరియాలో కూడా దొరుకుతాయండి. మీరు అక్కడ ఒక 15-20 లీటర్లు ఇచ్చే ఆవులు ఒక 60-70 వేలలో దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి మీరు పెంచుకోవచ్చు. అండ్ రమేష్ గారు, మనం ఇందాక డిస్కస్ చేసుకుంటూ ఉన్నట్లుగానే అంటే ఈ పాడి పరిశ్రమకు సంబంధించి దేశీయ ఆవులను, దేశీయ గేదెలకు సంబంధించి ఎక్కువ ప్రోత్సాహం జరుగుతోంది. మరి దీనికి సంబంధించి ఎక్స్ప్రెస్. అవునండి, ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి జాతులు ఒంగోలు ఉంది, పుంగనూరు ఉంది, సహివాలు, గిర్ ఇటువంటి జాతుల్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒంగోలు కానీ, గిర్ కానీ, సహివాలు కానీ ఇవన్నీ బ్రెజిల్ లాంటి దేశాలు మన దేశం నుంచి తీసుకెళ్ళి వాటిని అభివృద్ధి చేశారు. అక్కడ పాల దిగుబడి గణనీయంగా పెంచారు. తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా మాంసోత్పత్తిపై చేశారు. మన దగ్గర అది లేదు. కానీ అయితే అటువంటి జాతులను మనం సంరక్షించాల్సిన అవసరం ఉంది. వాటి కోసం ఇటీవల కాలంలో చాలామంది ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంది. చాలామంది దేశీయ ఆవులను పెంచుతున్నారు. గిర్ ఆవులు కానీ, ఒంగోలు ఆవులు కానీ, సైవాలు కానీ ఇటువంటి ఆవులను పెంచుతున్నారు. అయితే ఏంటంటే మనం హెచ్ఎఫ్ జెర్సీ ఆవులతో పోలిస్తే దీంట్లో పాల దిగుబడి తక్కువ ఉండొచ్చు. కానీ దీంట్లో వచ్చే ఈ దేశవాళీ ఆవులు పెంచడం ద్వారా వచ్చే పేడ, తర్వాత మూత్రం ద్వారా కూడా ఎన్నో విలువైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పంచగవ్యం అని, తర్వాత ఎరువులు, పంటలకు కావాల్సిన సేంద్రియ ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ, అగరబత్తుల తయారీ కానీ, తర్వాత సబ్బుల తయారీ కానీ ఇటువంటివన్నీ అనేక రకాల ఉత్పత్తులు మనం దేశీయ ఆవులతో చేసుకోవచ్చు. అయితే సంకరజాతి ఆవులతో కేవలం పాలు మనకు ఆదాయాన్ని ఇస్తే దేశవాళీ ఆవులతో అన్ని రకాలుగా కూడా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే దేశవాళీ ఆవులు పెంచినప్పుడు మాత్రం మార్కెటింగ్ పాలకు కొద్దిగా ఎక్కువ రేటు ఉంటే కొనడం మంచిదండి, వాటిని పెంచడం మంచిది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కార్తిక్ గారు రామగుండం నుంచి. కార్తిక్ గారు, హలో. హలో, మీ డౌట్ అడగండి. రమేష్ గారు ఉన్నారు. అయితే సార్ ఇక్కడ అంటే మామూలు గేదెలు ఉన్నాయి మాకి. అవునండి. అయితే ముర్రా గేదెలు తీసుకుందాం అనుకుంటున్నాం. అది ఇక్కడ రామగుండానికి ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరుకుతాయి, ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసుకుందాం. అయితే ప్యూర్ ముర్రా గ్రేడెడ్ ముర్రా గేదెలు ప్యూర్ కావాలంటే మనం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలోకి వెళ్ళాలండి. రోహతక్ ఆ ఏరియాకి వెళ్ళాలి. తర్వాత కొన్ని గుజరాత్ రాష్ట్రంలో కూడా దొరుకుతాయి. అయితే కొంచెం గ్రేడెడ్ ముర్రా కొద్దిగా ప్యూర్ కాకుండా కొంచెం లక్షణాలు తక్కువ ఉన్నాయి కావాలంటే మనకు ఆంధ్ర ప్రాంతంలో దొరుకుతాయి. ఏది విజయవాడ కానీ, తర్వాత భీమవరం ఆ ఏరియాలో దొరుకుతాయి. అయితే వీటికి భీమవరం ఇక్కడ ఏరియాలో దొరికేవి మాత్రం 70,000 అట్లా ఉంటాయి. తర్వాత ప్యూర్ ముర్రా ఢిల్లీ ఆ ప్రాంతంలో దొరికేవి మాత్రం లక్ష పైగా ఉంటాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర నాటు గేదెలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు 2-3 గేదెలు మీరు బయట కొనుక్కొచ్చినా కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న నాటు గేదెలు వాటికి ఎదకొచ్చినప్పుడు మంచి ముర్రా లక్షణాలు ఉన్న సెమంతో ఇన్సెమినేషన్ చేయించండి. చేయిస్తే వచ్చే జనరేషన్ మంచి పాలసారు ఉండే పశువులు మీ దగ్గర డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. రమేష్ గారు, ఇప్పటికీ ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎలాంటి లాభాలను చూస్తున్నారంటారు? ప్రాఫిటబిలిటీ బాగానే ఉందండి. ఏంటంటే మనం జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు పాలకు డిమాండ్ ఉంది కాబట్టి పాలు హాట్ కేక్స్ లాగా పోతున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే 65 రూపాయలు 75 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారు. అయితే అటువంటి డిమాండ్ మార్కెటింగ్ ఉంది. తర్వాత మన ప్రభుత్వ పరంగా కూడా ఊళ్ళల్లో పాల సేకరణ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. వాళ్ళు ఉత్పత్తి చేసిన పాలకు మార్కెటింగ్ అనేది సమస్య రాకుండా చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో మనం 15 రోజులకోసారి మిల్క్ బిల్ ఇస్తారు. ఒక్కొక్క ఊళ్ళో 4-5 లక్షల రూపాయలు కూడా బిల్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే నెలకు 10 లక్షల రూపాయల ఆదాయం ఆ గ్రామానికి కేవలం పాల ద్వారా వస్తుంది. అటువంటి మంచి స్కోప్ ఉన్న ఈ రంగము దాన్ని మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ రంగంలోకి వస్తే తప్పనిసరిగా వారి భవిష్యత్తు బాగుంటుంది. అయితే ఏంటంటే మార్కెటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మానిటరింగ్ అనేది చాలా ముఖ్యమండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వెంకటరమణ గారు ఉన్నారు. వెంకటరమణ గారు, మేడం నమస్తే. నమస్తే అండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి.
సార్ ఇప్పుడు డైరీ ఫామ్ అనేది కొత్తగా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ, అయితే ఇది కొంచెం అది మెట్ట ప్రాంతం అనమాట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అంటే మాకు కొండ అనేది దగ్గరలో ఉంది అన్నమాట. ఆ, ఆ. అంటే కొంతమంది ఏమంటారంటే కొండ దగ్గరలో మనం అంటే డైరీ ఫామ్ పెట్టేటప్పుడు అది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి దానికి అంటే వాతావరణం వేడిగా ఉండడం వలన పాలు దిగుబడి అనేది తక్కువగా వస్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఉమ్, అది ఎంతవరకు కరెక్ట్? ఒకటిది. ఆ. రెండోది ఏంటంటే మనం అది పెంచుకునేటప్పుడు ఆవులు బెటరా గేదెలు బెటరా? ఒకటిది. రెండోది ఏంటంటే గడ్డి అనేది ఏ గడ్డి బాగుంటుంది సార్? ఏ గడ్డి బాగుంటుందంటారా? ఏ రకము గడ్డి వేసుకుంటే వాటికి అదేనండి, ఇప్పుడు మీరు చెప్పిన 3 విషయాల్లో మీరు గుట్టల దగ్గర కొండల దగ్గర పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. మనకు వేసవి కాలంలోనే సమస్య ఎదురవుతుంది. వేసవి కాలంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా రైతులు ఆ పశువుల మీద నీళ్లు చల్లడం, తర్వాత షెడ్ పైన వరిగడ్డి కప్పి దాంట్లో నీళ్లు స్ప్రే చేయడం చేస్తుంటారు ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు. అటువంటి పని మనం కొండ దగ్గర ఉన్నప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది. మిగతా టైంలో మాత్రం పెద్ద సమస్య ఏమి ఉండదు. రెండవది, మీ ఏరియాలో ఇప్పుడు మీరు శ్రీకాకుళమో విజయనగరం అన్నారు కాబట్టి అక్కడ సంకరజాతి జెర్సీ ఆవుల పెంపకం బాగానే ఉంటుంది. తర్వాత మూడవది, పచ్చిగడ్డి సాగు చేసుకోవడానికి మీ పక్కన మంచి గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఏరియాలో స్టైలో గడ్డిని మీరు పెంచుకుంటే దాన్ని ఒక్కసారి కనుక మీరు విత్తనాలు జల్లితే ఒక 6 నెలలు దాన్ని విత్తనాలు మళ్ళీ నేల మీద పడేటట్టు ఓపిక చేసి కొద్దిగా వెయిట్ చేస్తే ఆ తర్వాత 4-5 ఏళ్ళ వరకు మీకు పచ్చిగడ్డి మేపుకోవడానికి చాలా బాగా లభ్యమవుతుందండి. అదేవిధంగా మీది మెట్ట ప్రాంతం అంటున్నారు కాబట్టి మీరు ఏది న్యూట్రిఫీడ్ కానీ ఎస్ఎస్జి కానీ ఎంపీ చారీ కానీ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న కానీ ఇటువంటివన్నీ ఏకవార్షిక పంటలు సాగు చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళ సౌకర్యం తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని వర్షాకాలంలో కానీ నీళ్లు ఎక్కువ దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని సమ్మర్లో కష్టమవుతుంది కాబట్టి సైలేజ్గా నిల్వ చేసుకొని వాడుకుంటే మీకు 365 రోజులు మీరు పచ్చిగడ్డిని మీరు పశువులకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, పాల దిగుబడి కూడా బాగుంటుందండి. అండ్ రమేష్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, ఎల్లేష్ గారు ఉన్నారు. ఎల్లేష్ గారు మీ డౌట్ అడగండి. హలో, మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మేము హ్యాండిక్యాప్ సార్, వికలాంగులము. ఇంతకుముందు హౌసింగ్ లో అవుట్ సోర్సింగ్ వర్క్ చేశామండి. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన ఏమైనా లోన్స్ కానీ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తే బాగుంటాయి, ఆ వివరాలు కావాలి సార్. ఇప్పుడు డైరీ ఫామ్ అంటే ఇప్పుడు మీరు హ్యాండిక్యాప్డ్ అన్నారా మీరు? అవునండి. అవును సార్. అదే హ్యాండిక్యాప్డ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా జిల్లాలో, వాళ్ళు ఏమైనా సబ్సిడీ ఇస్తారా ఒకసారి కనుక్కోండి. తర్వాత మోరోవర్ మీరు అదే వెటర్నరీ రంగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏదైనా సబ్సిడీ ఉంటుందా కనుక్కోండి. తర్వాత వాళ్ళు ఇచ్చే ఆర్థిక సదుపాయాన్ని బట్టి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఒక 10 గేదెలు కానీ 10 ఆవులతో మీరు డైరీ స్టార్ట్ చేయండి. దానికోసం 10 ఆవులు కానీ 10 గేదెలు స్టార్ట్ చేయాలంటే కనీసం ఒక 2 ఎకరాల్లో పచ్చిగడ్డి సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలు APBN1 కానీ కో4 కానీ కో5 కానీ ఇటువంటి సాగు చేసుకుంటే 365 రోజులు పశువులకు పచ్చిగడ్డి ఇవ్వచ్చు, తక్కువ ఖర్చుతో పాల ఉత్పత్తి చేయవచ్చు. ఆ తర్వాత మీకు పాలలో వెన్న శాతం కూడా పెరిగి పాల దిగుబడి పెరిగి ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ సందీప్ గారు ఉన్నారండి. సందీప్ గారు హలో అండి, మీ డౌట్ అడగండి. రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను డైరీ వొకేషనల్ కోర్స్ చేశాను సార్. తెలంగాణలో రిక్రూట్మెంట్ గురించి చూస్తున్నాను. అయితే దానికి సంబంధించిన మెటీరియల్ మన దగ్గర దొరుకుతుందని విన్నాను. మీరు ఫోన్ చేస్తే ఒకసారి వాట్సాప్ కూడా చేయమన్నారు. ఉన్నాయండి. ఇప్పుడు మీకు అది ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, రిటర్న్ టెస్ట్ ఓరల్ టెస్ట్లు ఉంటాయి. అయితే దాంట్లో మీరు వొకేషనల్ కాబట్టి దాంట్లో పాడి పశువులు గొర్రెలు కోళ్ళ గురించి అడుగుతారు. అయితే దానికి సంబంధించిన పుస్తకాలన్నీ నేను రాసినవి మార్కెట్లో ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. అవన్నీ చదివితే మీకు దాదాపు 80% మార్కులకు మీకు కవరేజ్ ఉంటుంది. అంతకంటే పెద్ద సమస్య ఉండదు. ఫీల్డ్కి సంబంధించిన విషయాలన్నీ ఆ పుస్తకాల్లో ఉన్నాయి. డైరీ, పౌల్ట్రీ, షీపు, తర్వాత వేరే మందులు, పశు వ్యాధులు ఇటువంటివన్నీ నా దగ్గర ఉన్నాయండి. మీరు మార్కెట్లో కూడా దొరుకుతాయి, తీసుకోవచ్చు. తర్వాత కొన్ని వెటర్నరీ యూనివర్సిటీలో కూడా దొరుకుతాయి మ్యాటరు. మొత్తానికి ఆ సబ్జెక్టు పట్ల అవగాహన ఉంటే ఈజీగా మీరు ఎగ్జామ్స్ పాస్ కావచ్చు. ఇప్పుడు వెటనరీ డాక్టర్ పోస్టులు ఫిలప్ చేస్తున్నారని వాళ్ళ పేపర్లో చూసాం. ఆ తర్వాత వెటనరీ అసిస్టెంట్ పోస్టులు కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే, అయితే రమేష్ గారు కొత్తగా ఎవరైతే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమండి. మనం ఉత్పత్తి చేసిన పాలు ఎక్కువసేపు నిలువ ఉండవు కాబట్టి, ముఖ్యంగా వేసవి కాలంలో చాలా కష్టమైంది. అటువంటి సందర్భాల్లో పాలకు తీసుకునే వాళ్ళు ఎవరు, పాల సేకరణ కేంద్రం ఉందా, లేకపోతే హోటల్కి పోస్తున్నారా, హాస్టల్కి పోస్తున్నారా అన్నది డిసైడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆవులను పెట్టాలా, గేదెలు పెట్టాలా అన్నది డిసైడ్ చేసుకోవాలి. తర్వాత నీళ్ళ సౌకర్యం పుష్కలంగా ఉండడం చాలా అవసరం అండి డైరీలో. చాలామంది ఏంటంటే నీళ్ళ సౌకర్యం లేని ప్రాంతంలో పెట్టి పచ్చిగడ్డి లేకపోవడం వల్ల దానా మీద ఆధారపడి ఖర్చు ఎక్కువై మూసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నీళ్ళ సౌకర్యం ఉండి పచ్చిగడ్డి సాగు చేసుకునే సదుపాయం ఉన్న వాళ్ళు చాలా ఉండాలి. తర్వాత ఇంకోటి అంటే మానిటరింగ్ అనేది చాలా ముఖ్యం. ఎవరో పని మనుషుల మీద ఆధారపడి మనం వారానికి ఓసారి వెళ్తాం, 2 వారాలకు ఓసారి వెళ్తాం అంటే మాత్రం కుదరదు. మనం కానీ మన మనుషులు కానీ తప్పనిసరిగా సూపర్విజన్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అంతేగాని పని మనుషుల మీద ఆధారపడితే మాత్రం డైరీ విజయవంతం కాదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నారో వాళ్ళకి చాలా మంచి సూచనలు, సలహాలు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.